ఇక్కడ నుంచే తిథులు ప్రారంభమైంది. శుక్లపక్షం నుండి మాసం ప్రారంభమైంది, అప్పుడే సంవత్సరం ప్రారంభమైంది, అప్పుడే యుగం అప్పుడే అని ప్రారంభమైంది. కాబట్టి అది యుగాది, యుగం కూడా ఇక్కడ నుంచి ప్రారంభమైంది. కాబట్టి దీని పేరేం పేరు? ఇది సంవత్సరాది అని కూడా అంటున్నాము. సంవత్సరం ఆదిని ఏంటంటున్నాము? చాలా పెద్ద విద్యాలు. సంవత్సరాలు ఈనాడు అనేక రకాలు ఉన్నాయి. మనం సామాన్య సంవత్సరాలు అంటున్నాము 60. ఎందుకో తెలియదు. వారంటున్నామా ప్రపంచంలో ఈ స్థితి చాలా విచిత్రంగా పాఠశాల ఉంటుందేమో గ్లోబ్ వాళ్ళ దగ్గర హెడ్ మాస్టర్ అయితే భూమి గుండంగా ఉంటుంది. భూమి గుండంగా ఉంటుంది. ఎవరు చెప్పారు? వేదాలు భూమి గుండంగా కూడా. ఆ తర్వాత మనకి విషయము మన సాహిత్యంలో భూగోళ పరిమితం వాడినా ఏమంటారు? అది ఎక్కడ తెలిసిందంటే సూర్యుడు, భూమి, చంద్రుడు. అయితే సూర్యుని వెలుతురు భూమి ఆ వెలుతురు తీసుకుంటుంది, దాని చంద్రుడు కలిగిస్తారు. అయితే చంద్రుని మీద ఈ భూమి యొక్క శాపాకారంలో పడుతుంది. అయితే భూమి గుండంగా ఉంటుందంటే తెలుసుకుంటుంది. అందుకని భూమి ఈ విషయం మనకు తెలియదు. ఎప్పటి నుండో మనం ఈ తిథి పథకాలలో భూగోళం అంటున్నాం. వ్యవహారం ఈ సత్యం మనకు తెలియక మనం మాట్లాడుతున్నారు. మనం చెప్పింది మాట్లాడుతున్నారు, మన స్వతంగా కనిపెట్టింది లేదు. అయితే భూమి గుండంగా ఉంటుంది. మధ్య భాగంలో దాని పరిధి చాలా ఉంటుంది. తర్వాత చిన్నగా ఉంటాయి. ఇప్పుడు చిన్నగా మధ్య భాగంలో. అయితే భూమధ్యరేఖ పైన సూర్యుడు నిరంతరం నడుస్తుంటాడు. వాస్తవంగా భూమి సూర్యుడు తిరుగుతుంది, కానీ మనకు అనిపించే విధంగా భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్టుగా మాట్లాడుతుంది. అయితే సూర్యుడు కేవలం ఒకే మార్గంలో పయనించాడు. కొన్ని దినాలు క్రమంగా వరుసగా చూపినట్టు సూర్యుడు తిరుగుతాడు. ఇక్కడ మనలు ఉంటాయి. అట్లా సూర్యుడు ఈ విధంగా తిరుగుతుంటాడు. ఇప్పుడు ఇక్కడ తిరిగితే తర్వాత తిరిగింది. అయితే భూమధ్యరేఖ నుండి సూర్యుడు దక్షిణ వైపు 3 నెలలు పెడతాడు. తర్వాత మళ్ళీ 3 నెలలు భూమధ్యరేఖ మళ్ళీ భూమధ్యరేఖ నుండి మళ్ళీ 3 నెలల వరకు ఉత్తరం వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ 3 నెలల వరకు. అయితే సరిగ్గా సూర్యుడు భూమిని 2 భాగాలుగా విభజిస్తే ఒకటి దక్షిణ గోళము, ఒకటి ఉత్తర గోళం. దక్షిణ గోళంలో 6 మాసాలు, ఉత్తర గోళంలో 6 మాసాలు సూర్యుడు తిరుగుతుంటాడు. అయితే సూర్యుడు తిరుగుతున్నప్పుడు సూర్యుడు దక్షిణ గోళంలో ఉన్నప్పుడు ఉత్తర ధ్రువం మీద ఉండేవాడు సూర్యుడు కనిపించడు. ఎందుకంటే స్థూలమైన వాడు ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ తిరిగినంత కాలం 6 నెలల వరకు ఉత్తర ధ్రువం పైన ఉండేవాడు సూర్యుడు కనిపించడు. 6 నెలల వరకు అక్కడ 6 నెలల వరకు రాత్రి. అదేవిధంగా సూర్యుడు కనుక ఉత్తర గోళంలో ప్రవేశిస్తే అప్పుడు దక్షిణ ధ్రువం మీద ఉన్న వాళ్ళకి కనిపించారు. కాబట్టి దక్షిణ ధ్రువం మీద ఉన్న వాళ్ళకు 6 నెలలు. అయితే దక్షిణ ధ్రువం మీద రాత్రి ఉంటే ఉత్తర ధ్రువం మీద పగలు.
ఉత్తర ధ్రువం మీద రాత్రి ఉంటే దక్షిణ ధ్రువం మీద ఒక రకం. అయితే 6 నెలల దినము 6 నెలల అది క్రమం ఏంటంటే ఒకసారి ఒక భూమి మీద ఒక చోట 4 నెలలు, తర్వాత 2 నెలలు, తర్వాత 1 నెల, తర్వాత నెల, తర్వాత 10 దినాలు, తర్వాత వారం దినాలు, అదంతా 3 దినాల తర్వాత 18 గంటలు, తర్వాత 15. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 13 గంటల దినము, 11 గంటల రాత్రి, ఒకప్పుడు 11 గంటల దినము, 11 గంటల ఉండేది 24 గంటలు. ఆ విధంగా దినము రాత్రి సూర్యుడి స్థితిగతిని బట్టి భూమి మీద రకరకాలుగా మార్పు కనిపిస్తుంది. అయితే ఈ సూర్యుడు దక్షిణ గోళంలో ఉన్నప్పుడు ఉత్తర ధ్రువంలో కనిపించడం చెప్పినాడు కదా. అదేవిధంగా ఉత్తర గోళంలో ఉన్నప్పుడు దక్షిణ ధ్రువం మీద ఉండడం అనిపిస్తుంది. కానీ సూర్యుడు భూమధ్యరేఖకి వచ్చినప్పుడు దక్షిణ గోళం మండలం దగ్గర ఉత్తర గోళం అయితే సూర్యుడు భూమధ్యరేఖకి వచ్చినప్పుడు ఉత్తర గోళం మీద దక్షిణ గోళం మీద ఉత్తర ధ్రువం మీద దక్షిణ ధ్రువం మీద ఉన్న వారికి మొత్తం భూగోళంలో సమస్త ప్రదేశాలు ఉన్న వారికి సూర్యుడు కనిపిస్తాడు. ఎక్కడ కనిపిస్తాడు? స్పష్టంగా కనిపిస్తాడు. అది ఒకటే నాడు, రెండోది కనిపిస్తుంది. అయితే సూర్యుడు దక్షిణ గోళంలో ప్రవేశించిన తర్వాత 1 నెల తర్వాత 6 నెలల వరకు ఉత్తర ధ్రువం మీద కనిపిస్తాడు. ఉత్తర గోళంలో ప్రవేశించిన తర్వాత దక్షిణ ధ్రువం కనిపిస్తాడు. కానీ భూమధ్యరేఖకి వచ్చినప్పుడు ఇది యథార్థము, ఇది సంవత్సరానికి ప్రారంభము. అర్థమైంది కదా? 1 జనవరి 8 తర్వాత. అయితే మీకు మానసిక వదలేదు తెలియదు. నేను రాసిన మానసిక చదవలేదు. మీరు అనుకోకండి స్వామిని రాసిన పుస్తకం మానసిక మాకెందుకు మేము పదార్థాలు తెలియదు. మీరు మానసిక చదవాలి. అయితే సంవత్సరం ప్రారంభించిన దాని వేరే పేరు ఇవాళ యుగాది. ఈ నెల పేరే పేరు మర్చిపోండి. దీని వేరే పేరు మధుమాసము, తర్వాత మాధవ మాసము. ఋతువు ఎన్ని ఉంటుంది? వసంత ఋతువు ఇప్పుడు సమాప్తమైంది. మధుమాసం సమాప్తమైపోయింది. ఇప్పుడు మాధవ మాసం, మధుమాసం వెళ్ళింది. అయితే ఈనాడు సరిగ్గా వసంత ఋతువులో మధ్య భాగం. ఈనాడు వసంత ఋతువు యవ్వనంలో ఉండదు. దక్షిణ గోళం వారికి సగం వసంత ఋతువు, ఉత్తర గోళం వారికి సగం వసంత ఋతువు. అయితే ఈ సూర్యుడు భూమి దగ్గరికి వచ్చినప్పుడు 1 నెల నుండి 1 నెల వరకు 2 నెలలు వసంత ఋతువులో ప్రకృతిలో విచిత్రమైన మార్పులు కనిపిస్తాయి. కొత్తగా చిగురు వస్తుంది, మాధుర్యం ఉంటుంది, పూర్వ రసం, దాని ఏమంటారు గోధుమ పూలు అంటారా, మామిడి పూత, వేప పూత అంత మొదలనే. కాబట్టి దీని పేరు మధుమాసం. జనవరి 10. అయితే మధుశ్చ మాధవస్య పాసక్తి కాబట్టి మధు మాధవ్ శుక్ర శుచి నమస్య విష ఊర్గ సహస్య తపస్తపస్య 12 నెలల పేర్లు ఉన్నాయి. 22 అధ్యాయంలో 29 మంత్రులు 20 మంత్రులు చూడండి ఉన్నాయి దాంట్లో. అవి యథార్థం ఏంటంటే ప్రకృతిలో ఏ నెలలో ఏ మార్పులు జరుగుతాయో ఆ మార్పులను సూచించే పేర్లు వేదంలో ఉన్నాయి. అంటే వేదం ఈశ్వరుడు జ్ఞానం అర్థమైనా. ఇక వేరే ఎక్కడ చైత్ర విషయాన్ని తర్వాత మీరు తెలుసుకున్న అర్థవేశం చిత్ర నక్షత్రం, ఈ నక్షత్రాలు రోజులు మారుతుంది కాబట్టి మనం అంటే యథార్థము మధుమాసం అండి. అయితే ఈనాడు యుగాది నిజమే. యుగాదిలో ప్రత్యేకత ఉంది. ఏం ప్రత్యేకత అంటే అనేక యుగాలు లేవు, ఈనాడు యుగాలు లేవు. ఎందుకు మీకు తెలుసుకోండి. వీరికి అయితే పెట్టుకుంటే ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంటుంది. ప్రతిసారి మనం కొలతలు చాలా పెట్టుకున్నాం.
మీకు తెలుసుకోవాలనేటువంటి ఒకప్పుడు కోసులు ఉండే కోసు ఆవిడ కోసు అదంతా వచ్చింది, మైలు వచ్చింది, అదంతా కిలోమీటర్ వచ్చింది. అదేవిధంగా ఈ కాలానికి సంబంధించిన కొలతలు ఉన్నాయి. ఒకటి సౌర సంవత్సరం, సౌర కొలత, ఒకటి చాంద్రం, ఒకటి సాధన. ఏంటంటే సూర్యుడు భూమధ్యరేఖ అంటే భూమధ్యరేఖ నుండి బయలుదేరి సూర్యుడు తిరుగుతూ మళ్ళీ భూమధ్యరేఖకి వచ్చేవరకు ఎంత దాని పేరు సౌర సంవత్సరము. సూర్యుడు సంవత్సరం. ఈ సౌర సంవత్సరం రెండు భాగాన్ని, ఒకటి సౌర ఆతము, ఒకటి సౌర నక్షత్రము. అంటే ఒక నక్షత్రం నుండి బయలుదేరి ఈ నక్షత్రం బయలుదేరుతారు, మళ్ళీ నక్షత్రం రావడానికి సమయం పడుతుంది. ఎంత 50 సెకండ్లు ఆలస్యమైంది. ఆ ప్రతి సంవత్సరం 50 సెకండ్లు ఆలస్యమై 240 సంవత్సరాల్లో ఇప్పుడు ఎన్ని దినాలు ఏంటంటే 22 డిసెంబర్కు సంక్రాంతి కావాలి. ఇప్పుడు ఎప్పుడు సంక్రాంతి 14 మరి తెలియదు. సరిగ్గా 22 డిసెంబర్ నాడే సంక్రాంతి పండుగ జరుగుతుంది. ఇది సౌరం. అయితే సౌరం ఏంటంటే సూర్యుడి ద్వారానే ఋతువులు వస్తాయి. సూర్యుడి ద్వారా తప్ప ఎక్కడ దేని ద్వారా రావు. అయితే సూర్యుడు ఈ ఋతువుల కారణం కాబట్టి దీనిని మనము సౌర ఆర్తవ సంవత్సరం, ఆర్తవం అంటే ఋతువులకు సంబంధించింది. సూర్యుడు భూమధ్యరేఖ నుండి బయలుదేరి మళ్ళీ భూమధ్యరేఖ రావడానికి సమయం పెట్టేదాన్ని సౌర ఆర్తవ సంవత్సరం అంటారు. ఇది వ్యవహారం మాత్రం. రెండవది